హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరొక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదే దొండకాయ మసాలా కర్రీ అనమాట. సో నేనైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, చూసేయండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు, పల్లీలు, గసగసాలు, శనగపప్పు, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ జీలకర్ర అనమాట. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు చూపించిన హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేయండి. ఆనియన్స్ వేసి 2 minutes ఫ్రై చేశాక టమాటో, పచ్చిమిర్చి మిగిలిన అన్నీ కూడా వేసి ఫ్రై చేసేయండి. సో గైస్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూర్ణధర్ 3223. సో ఇక్కడైతే నేను ఉప్పు కూడా యాడ్ చేశాను. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని 5 minutes పాటు చల్లార్చనివ్వాలి. ఈ గ్యాప్లో సేమ్ ప్యాన్లో మరికాస్త ఆయిల్ వేసి దొండకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో నెక్స్ట్ అయితే మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా పేస్ట్ కింద మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేసిన తర్వాత మరికాస్త ఆయిల్ వేసి ప్యాన్లో ఈ పేస్ట్ని ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ అయితే ఇలా పసుపు, కారం అండ్ గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపి ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేయాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వస్తుంది అనమాట. అప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes అయితే ఉంచాలి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో అందుకోసం నేను కస్తూరి మేతి యాడ్ చేశాను. సో మీరు ఈ టైంలో అయితే టేస్ట్ చూడాలి. మన కర్రీ అయితే రెడీ. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను, చూసేయండి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.